ఇప్పుడు మీకు టీసీ మీటర్ బాక్స్ ఫెన్సింగ్ వైర్కు సంబంధించిన వీడియో చూపిపోతున్నాను. ఇది మీటర్ బాక్స్, అది టీసీ. ఫెన్సింగ్ వైర్ ఇది. ఈ ఫస్ట్ యాంగిల్ కట్ చేయించి తర్వాత భూమిలో ఒక 2 ఫీట్ల లోపలికి దింపిన తర్వాత మళ్ళీ దానిపైన పీసీస్ వేసి, మళ్ళీ దానిపైన కంకర వేసి, కంకర పైన మళ్ళీ బ్రిక్ వర్క్ కట్టి ప్లాస్టింగ్ చేయడం జరిగింది. తర్వాత పెయింట్ వేసి ఈ ఫెన్సింగ్ వైరు చుట్టి దీన్ని కూడా వెల్డింగ్ చేయడం జరిగింది. చూడండి, వెల్డింగ్ క్లియర్గా కానొస్తుంది. అక్కడక్కడ ఇది జీ వైర్తో కట్టడం జరిగింది. చూపిస్తా చూడండి మీకు. మనము గోడ కట్టడం కంటే, కాంపౌండ్ వాల్ కట్టుకునే వాళ్ళు గోడ కట్టడం కంటే ఇలా జిఏ పోల్లు, ఈ టైప్ యాంగిల్ కానీ లేదంటే జిఏ పోల్ అని వస్తాయి, అవి వేసుకొని చేసుకున్నా కూడా ఇంకా తక్కువ రేటు పడుతుంది. మనము బ్రిక్ వర్క్ కట్టి చేసిన దానికంటే ఇది ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఇదే మీటర్ బాక్స్ అప్రూవ్ అయింది. ఇది ఆల్రెడీ ఇన్ ది నేమ్ ఆఫ్ కిత్తూరు రాణిచెన్నమ్మ రెసిడెన్షియల్ స్కూల్. ఇది నేను దగ్గర నుండి చేపించడం జరిగింది. ఇదైతే కిందంతా రాళ్ళు, ఉంటాయి కదా, రాళ్ళు ఉంటాయి కదా, ఆ రాళ్ళతో కిందంతా ఒక 2 ఫీట్ల లోపలికి, ఒక 4 ఫీట్ల లోపలికి పోయినాము. లోపలంతా రాళ్ళు వేసి తర్వాత కంకర వేసి ఇదంతా చేపించడం జరిగింది. ఇది టీసీ ఇన్పుట్. అది ఫస్ట్ అక్కడి నుంచి మీటర్ బాక్స్లోకి వచ్చి, మీటర్ బాక్స్లోంచి టీసీకి వచ్చి, టీసీ నుంచి ఈ బాక్స్లోకి ఇది సప్లై మెయిన్. ఇక్కడ ఆఫ్ చేస్తే అంతా ఆఫ్ అయిపోద్ది. లేదు మనం వద్దనుకుంటే డైరెక్ట్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగింది అనుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా వాల్, డీ వాల్, అది ఆఫ్ చేస్తే మొత్తం బంద్ అయిపోద్ది. ఇది అర్థింగ్ 1 2 3 4, ఈ పక్క 4, ఆ పక్క 3, 7 అర్థింగ్లు తవ్వించినప్పుడు ఒక పైపు మామూలుగా మన ఇళ్ళకైతే అర్థింగ్ ఎవరు వేసుకోరు, కానీ అర్థింగ్ వేస్తే మంచిది. ఇదంతా కంకర, ఇది 20 mm వేయడం వల్ల చెట్లు ఎక్కువ రాకుండా ఉంటాయి. ఈ డోర్ కూడా ఈ పైపులతో చెప్తున్నా, బాగుంది కదా. తర్వాత మేము కన్స్ట్రక్షన్ పోయిన తర్వాత, ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకు ఏది కేబుల్ ఎక్కడ పోయింది, ఎక్కడి నుంచి ఎక్కడ పోయింది వీళ్ళకి అర్థం కావడానికి ఏదో ఈ టైప్ తయారు చేసి మార్క్స్ చేసి చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.